అమ్మా 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 ఎందుకు నా ఎంట పడుతున్నావు? ఫాలో కొట్టండి అమ్మా. ఇప్పుడే కుబేరా సినిమా చూడడం జరిగింది. హియర్స్ ఎ క్విక్ మినీ రివ్యూ. ఫస్ట్లీ స్టోరీ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడితే శేఖర్ కమ్ముల గారు మార్క్స్ 25 years ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈసారి ఆయన అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ స్టోరీ లైన్ తో వచ్చారు. ఇట్ వాజ్ అ సిన్సియర్ అటెంప్ట్ ఫ్రమ్ హిమ్ అండ్ హిస్ టీమ్. కుబేరాలో ఒక మంచి లేయర్డ్ స్టోరీ విత్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది. ఆయన రైటింగ్ అండ్ డైలాగ్స్ కూడా స్పాట్ ఆన్ అండ్ క్లోజ్ టు రియాలిటీ ఉన్నాయి, విచ్ గోస్ వితౌట్ సేయింగ్ ఇన్ శేఖర్ కమ్లాస్ మూవీ. ఫస్ట్ హాఫ్ వాస్ టూ గుడ్. స్టిల్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ కాకుండా ఒక గుడ్ మూవీగా మిగిలిపోతుంది. దానికి రీజన్ లెందీ రన్ టైం ఒకటైతే మెయిన్ విలన్ మాత్రం రష్డ్ క్లైమాక్స్. 3 hours రన్ టైమ్ తో మూవీ చేస్తున్నప్పుడు క్లైమాక్స్ లో ఎందుకు అంత తొందరనో నా ఈ చిన్న బుర్రకు మాత్రం అర్థం కాలేదు. ఐ హోప్ శేఖర్ కమ్ముల గారు కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ బ్యాడ్ క్లైమాక్స్ లూప్. మూవీలో కాస్టింగ్ కూడా చాలా బాగుండే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఐ థింక్ వీఆర్ పాస్ దాట్ లైన్ వేర్ ఈ మూవీలో ధనుష్ బాగా యాక్టింగ్ చేశాడు అని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చక్కెర బుక్ అయితే తీయ ఉంటది, ధనుష్ యాక్టింగ్ చేస్తే బాగుంటది. కానీ ఒక బెగ్గర్ క్యారెక్టర్ కి ఒప్పుకొని అండ్ ద కన్విక్షన్ విత్ విచ్ ధనుష్ యాక్టెడ్ is remarkable. What made me very happy in the film is seeing Nag sir in a real and vulnerable role. Again, ఆయన యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పుకో అక్కర్లేదు. తెలుసు రష్మిక గురించేగా. బిర్యానీలో ఇలైచి ఎట్లనో ఈ మూవీలో రష్మిక అట్లనే, అవసరం లేదు. రెస్ట్ ఎవ్రీ వన్ వేర్ ఎక్సలెంట్ ఇన్ దేర్ రోల్స్. ద కాస్టింగ్ వాస్ స్పాట్ ఆన్ యాజ్ సెడ్ ఎర్లియర్. డిఎస్పీ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ కుబేరా. వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఇన్ దిస్ ఫిలిం. ఒక్క డిపార్ట్మెంట్ అని కాదండి, మేకప్, యాక్షన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్సెల్డ్ ఇన్ కుబేరా. ఒక 3 hours కూర్చొని మంచి మెసేజ్ ఉన్న కమర్షియల్ మూవీ చూడాలి అనుకుంటే కుబేరా ఇస్ ద మూవీ టు వాచ్ దిస్ వీకెండ్. వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ క్లోజెస్ట్ టు యూ.